మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని జ్ఞానం. వాట్ ఇస్ దట్? దేవుని జ్ఞానం. దాని పేరే వాక్యం. ఆ వాక్యాన్ని దాన్ని మనకి ఇవ్వటానికి అపోస్తలులు ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు, కపట సహోదరుల వల్ల ఆపదలు ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ చాలామందికి అర్థం కాలే. ఇప్పుడు కూడా మన ఐడియాలజీ కొంతమందికి అర్థం కాదు. అర్థం కాక అరే ఇది చెప్పాడు కానీ దాంతో ముడేసి చెప్పినందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అంటాడు. అసలు ఏ పాయింట్ చెప్తున్నాడు, ఎలా జనాలను ఒప్పింపజేస్తున్నాడు, ఎలా రుజువు చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇదంతా చూడ్డు. ఆ పాయింటే చెప్పాడు కాబట్టి ఇంక నాకు వద్దంటాడు. చూసారా ఎవడీడు? మూర్ఖుడు. మూర్ఖుడు. అప్పుడప్పుడు చూడండి, మీరు దేవుడి పాట రిలీజ్ చేశారు కానీ సినిమా పాటలు పాడేవాడితో పాడించారు కాబట్టి మాకు ఈ పాట వద్దు అంట. ఒక అడుగు మనిషి వాయిస్ ఎవడదైతే నీకు ఏంది నొప్పి? మనకు కావాల్సింది ఏంటి? స్వరం. నేను ఇదివరకు కూడా చెప్పా, అదే వైలిన్ దేనికి వాడతారు? వైలిన్ ఎక్కడ వాడతారు? నీకు స్పెషల్గా క్రిస్టియన్ వైలిన్ తెస్తారనుకుంటున్నావా? బుర్త కూడా స్పెషల్గా క్రిస్టియన్ వైలిన్ అనేది ఉండదురా నాయన. అన్నింటికి అదే వైలిన్ వాడతారు, అన్నింటికి అదే ఫ్లూట్ వాడతారు, అన్నింటికి అదే గిటార్ వాడతారు, అన్నింటికి అదే డోలక్ వాడతారు, అది అన్నింటికి అదే కీబోర్డు వాడతారు. ఇప్పుడు ఆ కీబోర్డ్కి ఏం తెలుసురా నాయన అది ఎక్కడ పని చేస్తుందో? అలాగనుకుంటే ఈ టెంట్లో ఈ సామాన్లన్నీ ఎవరు పెట్టి ఈ అనకనున్న ఎల్ఈడీల్లో రోజు నేనే కనబడతాను అనుకుంటున్నారా? ఆడ రేపు పొద్దున్న ఇంకో రింబోలా పండగకి వెళ్ళాడు అనుకో, ఈ ఎల్ఈడీల నిండా నేను కనబడి ఇంకా ఆ రింబోలా కనబడుద్ది. ఆవిడేడు ఎల్ఈడి బదలు కూడా ఎత్తవా? ఏంది బదలు కూడా ఎత్తవా? పిచ్చోడా. జ్ఞానం సంపాదించుకోవాలి. తెలియదు, సెన్స్ ఉండదు కొంతమందికి. పాట ఎవరు పాడితే ఏంది? మనకు కావాల్సింది ఏంది అక్కడ? మ్యాటర్. ప్రొఫెషనల్ అయితే వాడుకుంటాం. ఇప్పుడు మేము అందరూ భోజనాలు చేయాలి, ఒక వంట మనిషిని తేవాలి, బాగా వండేవాళ్ళు కావాలి. లేదండి నాకు క్రైస్తవుడు అయితేనే చూడండి. క్రైస్తవుడైతే ఉప్పు కారం ఎక్కువ వేసినా పర్లేదా? తినేస్తావా? అబే మళ్ళీ అలా కుదరదు, టేస్ట్గా ఉండాలండి. క్రైస్తవ కళ్ళజోడు, క్రైస్తవ లిప్స్టిక్, క్రైస్తవ క్లిప్పు, క్రైస్తవ చెప్పు, బుద్ధి ఉండక్కర్లా? అప్పుడు మతోన్మాదికి నీకేమైనా తేడా ఉందా? నువ్వు మతోన్మాదివే. అరే నువ్వు మతోన్మాదివే కదా. సో ఒక మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి అంటే అతనికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. దట్ ఈస్ ద మ్యాటర్. నువ్వు జ్ఞానం సంపాదించుకో, అదే నిన్ను వెలిగిస్తుంది. లోకము జ్ఞానము లేక నశించిపోతుంది. ఆ జ్ఞానం ఈ భూమి మీదకి వచ్చింది కానీ ఆ జ్ఞానాన్ని గుర్తించలేకపోయింది ఈ లోకం.